అంతా పర్ఫెక్టేనా? మీరు ప్రొసీడ్ అవ్వచ్చు. థ్యాంక్ యూ. ఇదే నేను మీకు ఇచ్చే లాస్ట్ ఛాన్స్. ఇది లై డిటెక్టర్. ఇక్కడ మీరు అబద్ధం చెప్పినా అక్కడ తెలిసిపోతుంది. నా పేరేంటి? కృష్ణ మనోహర్ ఐపీఎస్. ఇప్పుడు మీరు ఎక్కడ ఉన్నారు? జైల్లో. దొంగతనం ఎవరెవరు ప్లాన్ చేశారు? నేను అజయ్ కిరణ్ ముగ్గురం ప్లాన్ చేసాం. 5 గంటలకు బయలుదేరాం. సెక్యూరిటీని దాటేసాం. కమాన్ స్పీక్ అవుట్ మ్యాన్, స్పీక్ అవుట్. స్ట్రాంగ్ రూమ్లోకి ఎంటర్ అయ్యాం. ఆ తర్వాత ఎంటర్ అయ్యి చూసేసరికి గుర్తొచ్చుకో. డబ్బులు లేవు. అవునా? పోనీ బయటికి చెప్పడం ఇష్టం లేకపోతే నా చెవిలో చెప్పండి. కమ్. డబ్బులు లేవు సార్. ఇన్నాళ్ళు మామూలుగా దొంగతనం చేస్తూ దొరికిపోయారు అనుకున్నాను. మీరు మామూలు కల్ప్రిట్స్ కాదురా, ప్రొఫెషనల్లీ ట్రైన్డ్ హార్డ్ కోర్ క్రిమినల్స్. సార్ ఏవేవో పెద్ద పెద్ద బిరుదులు ఇచ్చేస్తున్నారు. నిజంగా మాకేం తెలియదు సార్. ఆడేసుకుంటున్నారా? పోనీ ఆ పారిపోయినాడు ఎక్కడున్నాడో చెప్పండి రా, మిమ్మల్ని వదిలేస్తాను. ఆడెక్కడున్నాడో మీరే చెప్పండి సార్. ఆడిని చంపితే జైలుకి వచ్చి ఎన్ని సంవత్సరాలైనా ఉంటాం. ఏసీపీ ఎన్టీఏకి వచ్చేస్తున్నావు. వాళ్ళు నా మనుషులు. బుర్ర పని చేయలేదా నీకు? రా తమ్ముడు రా. ఏరా సరేదే. రోడ్డు పక్కన జాతుగాలు చెప్పి మిషన్ తీసుకొచ్చి వాళ్ళు చెప్పినంత నిజమే సార్. ఏంటి తమ్ముడు భయపడుతున్నారా? మీకేం కాదు, నేను చూసుకుంటా. ఏసీపీ గారిని చంపేస్తా. నమస్తే. థ్యాంక్స్ అన్నా. థ్యాంక్స్ దేముంది. ఇదిగో తమ్ముడు, మీ వదినతో మాట్లాడు ఒక్కసారి ప్లీజ్. తన గొంతు వినాలని ఉంది. అంటే అది వదినా. నా వైపు చూస్తావేంట్రా? సిమ్రన్ నీకే బాగా క్లోజ్ కదా. చెయ్యి నంబర్ సిమ్రన్. ఎంటర్ చేస్తాం కదా. సిమ్రాన్ అయినా రంబైనా మనకు తెలిసింది ఒకటే నంబరు. రింగ్ అవుతుంది. హలో సిమ్రాన్. రాంగ్ నంబర్. అదే నేను బాబుని. చెప్పు. నిజంగానే నా దొంగతనం చేయలేదురా. బాగా క్లోజ్ కదా. అది నాకెందుకు చెప్తావు? నువ్వు ఎలా పోతే నాకేంటి? అరే సారీ రా, కోపంలో తిట్టేశాను. ఎందుకు ఫీల్ అవుతున్నావు? అర్చవా మాట్లాడు. అరే కోపం అంటావురా, ఎందుకురా ఫీల్ అవుతున్నావు? నువ్వే అన్నావు కదా నీకు నాకు సంబంధం లేదని. లేదంటే అయిపోద్దారా? ఒక్కసారి మాట్లాడు. ఇదిగో ఒకసారి అనే మాట్లాడతారంట. ఎలా ఉన్నావు? నాకు ఎంత ఆనందంగా ఉందో. ఈ రోజు కోసం నేను ఎన్ని సంవత్సరాల నుంచి వెయిట్ చేస్తున్నాను. నేను హలో. అదేంటి జైల్లో ఉండడం కోసం వెయిట్ చేస్తున్నానంటాడు? అన్నాడా? అయినా జైల్లోకి వచ్చినప్పటి నుంచి మీ అన్నయ్య కొంచెం తేడాగా ఉన్నాడులే. సరే ఫోన్ పెట్టు, నాకు వేరే పని ఉంది. అలాంటివేంట్రా? ఆయన ఈ టైంలో కూడా నన్ను ఓదార్చకపోతే ఇంకెవరున్నారు బేబీ నన్ను ఓదార్చడానికి? ఓదార్చడానికి నువ్వేమైనా వరల్డ్ కప్ ఫైనల్ ఓడిపోయొచ్చావా? ఏంటా కాగోలా? ఇక్కడ వెనకాల ఒక పిచ్చి కాకుందిలే. ఆయన ప్లీజ్ రా బేబీ. సారీ రా. నీ కోపం దగ్గర నేను ఏం చెప్పంటావు చెప్పు. నీ కాలు పట్టుకోమంటావా? నీ బట్టలు ఉతకమంటావా? నీ చెప్పులు తొడమంటావా? పోనీ నేను పైన కిందికి ఇంకా పాపు చాలే, నిన్ను వదిలేస్తే ఏదేదో చేస్తాను. థ్యాంక్స్ రా బేబీ. ఉత్తినే కలిగిపోతావు. ఒక్కసారి మాట్లాడు. ఇదిగో అనే మాట్లాడంట. మాట్లాడు. ఆరోగ్యం జాగ్రత్త. వీలున్నప్పుడు వచ్చి కలుస్తాను. ఏంటి చంటి పిల్లలు ఏడుస్తున్నాడు? అనేలేదు, ఎమోషన్ బరస్ట్ అయింది. నేను మళ్ళీ ఫోన్ చేస్తాను బేబీ. అన్నయ్య ఏమైంది? రా తమ్ముడు రా. తమ్ముడు అంటే నువ్వే రా. అవునన్నయ్య, జీవితానికి ఇది చాలు. నీకోసం ఎంత చేసినా తక్కువే అన్నయ్య. నేను జాగ్రత్త రూమ్ తీసుకెళ్ళండి. ఏమైందన్నా? ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోకపోతారా? ఈ కన్నీళ్ళు ఏంటన్నా? ఇది కన్నీళ్ళు కావురా, ఆనంద బాష్పాలు. ఎవరికి ఫోన్ చేశారా? బేబీకి. మరి ఈయన ఎలా మేనేజ్ చేసావు? ఈయన్ని మేనేజ్ చేయడం ఏముందిరా, ఈడు ఒక పెద్ద జానపరగాడు. మరి బేబీని? నీకు బ్రెయిన్ దొబ్బిందని చెప్పా, ప్రాబ్లం సాల్వ్. ఎవర్రా? ఎవరు సార్ మీరు? మిమ్మల్ని బయటికి తీసుకువెళ్ళడానికి వచ్చాను. థ్యాంక్స్ సార్. ఇంతకాలానికి మీరే మమ్మల్ని అర్థం చేసుకున్నారు. ఇప్పుడు మమ్మల్ని ఏం చేయమంటారు సార్? మీరు దొంగతనం చేసిన 20 కోట్ల రూపాయలు నాకు ఇస్తే. సార్ 20 కోట్లు తీయలేదని మీరు చెప్తారు.
నమ్మడానికి నేను ఫూల్ కాదు. ఐఎమ్ నాట్ ఎ ఫూల్. చూడండి, హర్షద్ మెహతా, చార్లెస్ శోభరాజ్, కరీం టెల్గి, ఛోటా రాజన్, తెలుసు కదా? వీళ్ళే పోలీసులు సిబిఐ నుంచి తప్పించుకోలేకపోయారు. ఆఫ్టర్ ఆల్ మీరెంత బచ్చాగాళ్ళు. వన్స్ ఆ అమౌంట్ పోలీసులకు దొరికిపోయిందనుకో, మీ లైఫ్ క్లోజ్. మిమ్మల్ని నమ్ముకున్న అమ్మాయిల లైఫ్ కూడా. అమ్మాయిల సంగతి వీడికి ఎలా తెలిసిందని ఆశ్చర్యపోతున్నారా? నీ పేరు వీరబాబు, ఊరు కేశవరం, ముద్దు పేరు బాబు, బేబీ అంటే ఇష్టం. నీ పేరు అజయ్, సేమ్ విలేజ్, గర్ల్ ఫ్రెండ్ మాధవి, వెళ్ళాల్సింది అమెరికా. కాదు కూడదంటే జిందగీ జైల్లోనే సమాధి అయిపోతుంది. సో మీరు ఓకే అంటే ఈ దేశం దాటించేస్తాను. దుబాయ్ మీ గర్ల్ ఫ్రెండ్స్తో సెటిల్ అయిపోవచ్చు. మీకున్న వన్ అండ్ ఓన్లీ ఆప్షన్ నేనే. ఇది నా విజిటింగ్ కార్డ్. ఆల్మోస్ట్ మీరు బయటికి రావడానికి అవుట్ పాస్ లాంటిది. ఎనీ టైం ఫోన్ చేయండి, హాయిగా బయటికి రండి. నా పేరు సోనూ సేన్, హైదరాబాద్ కా బాద్షా. ఒక్కడే అమెరికా వెళ్ళాం కన్నా ఆ సీట్ కార్డు పట్టుకొని 4 దుబాయ్ పెట్టి పెట్టరా. ఇది కూడా లేకుండా చేసేద్దామా? అసలు ఏం జరిగిందన్నా? ఏం జరిగిందా? వీడు 10 ఏళ్ల నుంచి మమ్మల్ని నువ్వు నాగరా నాన్న కూడా 10 సంవత్సరాల నుంచి దొక్కుతున్నాడు కదా, మరి దాన్ని చూడగానే పోసుకొని పారిపోతారే. నాన్న ఎప్పుడు ఒకలాగానే ఉంటాడు, కానీ వీడి గురించి నీకు తెలియదు. ఆఫీసర్లు వచ్చినప్పుడు చేతులు కట్టుకుంటాడు, మామూలు ఆగండ్రా. స్మూత్ గా హ్యాండిల్ చేస్తే ఏదైనా సాల్వ్ అవుద్దన్నా. స్మూత్ గా హ్యాండిల్ చేయడం అంటే మెల్లవా? ఏంది అవుతా మాట్లాడేది? మీకు చేతనేది ఒక హ్యాపీగా వచ్చిన ట్రై చేయండి. అప్పుడు అప్పుడు చూడండి ఎంత ఆనందంగా ఉంటుందో. ఏంటా నీ ప్రాబ్లం? ఏంటి ప్రాబ్లం చెప్తే అర్థం కాలేదా? ఇట్రా 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 పోతావా? ఇల్లు చేతుల్లో చచ్చిపోతావా? 2-3 సంవత్సరాలు ఇక్కడ బయటకు పోతావు కదా సార్. నెక్స్ట్ టైం ఇలా చేస్తే కొట్టం కాదు సార్, చంపండి చంపండి. సరే 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 సారీ సార్. పదండ్రా. సారీ సార్, వాడు మళ్ళీ ఎప్పుడైనా సరిపో. సారీ సార్. అన్నా, ఇప్పటి వరకు నన్ను ఎవరు మనిషిలానే చూడలేదన్నా. ఇంకెప్పుడు ఇలా ప్రవర్తించదన్నా, ప్రామిస్ అన్నా. రే ఎక్కడున్నా కానీ హ్యాపీగా ఉండాలి రా. పద డ్రెస్ మర్చుకుందా ఏడో అక్కడ. బాబు కూడా ఇప్పుడు టాప్ రే. తమ్ముడు అన్నా వస్తానన్నా. అన్నా అది వదినా. వదిలేరా. ఎరా నువ్వు ఎప్పుడు ఇంటి హ్యాపీగా ఉంటావురా? ఈ డబ్బులు, కేసులు, దొంగతనం, అసలు టెన్షనే పడవరా? టెన్షన్ పడితే వస్తుందన్నా, హెల్త్ పాడు చేసుకోవడం తప్ప. అయినా మనం ఏమైనా బాధ పెడితేనో హాని చేస్తేనో టెన్షన్. నాకు తెలిసింది ఒకటే అన్న, 2 కలిస్తే పుడతాం, 4 మోస్తే పోతాం. మధ్యలో ఇవన్నీ అనవసరంగా తలనొప్పులన్నా. జైలర్ గారు పుట్టినరోజన్నా, తీసుకోన్నా తీసుకో. దండదన్నా అన్నా ఇప్పుడే వస్తానే, ఒక్క నిమిషం. మన జైలర్ గారు పుట్టినరోజా, తినండి. అన్నా స్వీట్. ఏంటన్నా నేను వదిలేస్తున్నారని భయంగా ఉందా? దేశం మీద కదా నా మీ కోపం. స్వీట్స్ ఏం చేసాయి? ఇప్పుడు అర్థమైందా? అందుకే నేను ఆడికి ఇవ్వండి. అది సరే కానీ మన బర్త్డే బాయ్ ఎక్కడ? పెళ్ళాంతో బయటికి వెళ్ళి ఇప్పుడే వచ్చాడు. అబ్బా మన జంబో చెట్టుకి రొమాన్స్ కూడా తెలిసేంటి? పైకి మొరటగా బండగా కనిపిస్తాడు గాని గురుడికి నరనరాన రొమాన్సే. నీకు యాంగిల్ ఉందా? ఎప్పుడో 20 అప్పుడు వచ్చాం, ఇప్పుడు 30. యవ్వనమంతా చేతుల్లోనే అయిపోయింది. ఏదైనా చేద్దామంటే జైలు. జైలేంట్రా, జైలు రేమన్నాడు. పైగా ఈరోజు ఒకేషన్ కూడా ఉండో రాయిస్తాను. ఏ సినిమాకి వెళ్తున్నారా? చింతకాయలు రవి సార్. పాతాళ భైరుకెళ్ళు. హ్యాపీ బర్త్డే సార్. థ్యాంక్స్.
ఏంటి సార్ ఎక్కడి నుంచి? ఏం లేదా, ఏదో ఫ్యామిలీతో బయటికి వెళ్ళొచ్చాను. అవునులేండి సార్, మీరు మాత్రం హ్యాపీగా ఫ్యామిలీతో తిరుగుతారు. మాకేమో చిన్న చిన్న సిడితో సరిపెడతారు. అదేంటయ్యా, రాత్రికి బిర్యానీ చెప్పించమని చెప్పాను. బిర్యానీ ఉంది సార్, కొనుక్కుంటూ వచ్చేస్తుంది. కానీ దాంతో పాటు కొంచెం మందు చిందు కలిస్తే. ఏం మాట్లాడుతున్నా? ఎవరికైనా తెలిస్తే ఉద్యోగం పోద్ది. తెలిస్తే అని మీరే అన్నారు కదా సార్, అందరు అడుగుతున్నారు. ప్లీజ్ సార్, ఇది జైలయ్యా, రూల్స్ ఒప్పుకోవు. రూల్స్ ఏమో సార్, మీరు రాస్తే పుడితే తుడిస్తే పోతాయి. పర్వాలేదంటవా? మీరు అనండి, మీద నేను సెట్ చేస్తాను కదా. చూద్దాంలే. మీరు చూద్దాం అన్నారంటే ఇక అయిపోయినట్టే. అరే, పెద్దాపురం టోల్ అనుకోండి. హలో, ఏ లడ్కి, మర్యాదగా మీ వాళ్ళని నేరం ఒప్పుకోమని చెప్పు, నాతో చచ్చిపోతారు. హలో, ఎవరు మీరు? ఈ ఫోన్ కాల్ సింపుల్ గా తీసుకుంటే నెక్స్ట్ ఫోన్ చేసే టైంకి మీలో ఒకరు లేచిపోతారు. హూస్ దిస్? ఇది కన్ఫర్మ్. హలో 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 మాధవి, చెప్పు బేబీ. మనం అర్జెంటుగా బాబు వాళ్ళని కలవాలి. నేనే నీకు ఫోన్ చేద్దాం అనుకుంటున్నాను, రా వెళ్దాం. అజయ్కి వీసా పేపర్స్ వచ్చాయి. 3 డేస్లో స్టాంపింగ్కి వెళ్ళాలి. ఇంత జరిగాక మా నాన్న మన పెళ్లికి ఒప్పుకోరు. నేను ఈ స్థానంలో ఇంకెవరిని ఊహించుకోలేను. అలా నిన్ను లేకపోతే నేను బ్రతకలేను, నేను చచ్చిపోతాను. అంతకంటే నేనేం చేయలేను అజయ్. నా జీవితంలో ప్రతిదీ ఇంతే. నేనేది కావాలనుకుంటే అది నాకు దొరకదు. సారీ మాధవి, ఐఎమ్ ఏ ఫెయిల్యూర్. నా కోసం ఎదురు చూడకు. అనవసరంగా నీ జీవితం నాశనం అయిపోద్ది. వెళ్ళిపో మాధవి. నాకు చాలా భయంగా ఉంది బాబు. ఇందాక ఫోన్ కాల్ వచ్చింది. నేరం ఒప్పుకోకపోతే మిమ్మల్ని చంపేస్తారంట. ఎవడు ఫోన్ చేసింది? ఏమో తెలీదు. ఇట్ వాజ్ అ బ్లాంక్ కాల్. ఎనీహౌ, మీరు కొంచెం కేర్ఫుల్గా ఉంటే బెటర్. వాడిని జాగ్రత్తగా చూసుకో. రే అజయ్, బాధపడకరా, ఏదో ఒకటి చేద్దాంలే. లైట్ తీసుకో. ఏంటి? నేను చూస్తేనే అసహ్యం వేస్తుందిరా. ఏం జన్మరా అనేది? నిన్నెందుకురా నేను భరించాలి? నువ్వు నా తమ్ముడివా లేక నా బావమరిదివా? అంతా నాశనం చేసావు. నేను అమెరికా వెళ్ళడానికి ఎంత కష్టపడ్డానో తెలుసా? 3 సంవత్సరాల నుంచి ఆ 2 లక్షలు కట్టడం కోసం ఎన్నో రోజులు టీ బంతో గడిపానురా. రే, పైగా నువ్వు చెల్లి చెల్లి అని పిలుస్తావే ఆ మాధవితో నాకు జరిగే పెళ్లి కూడా అమెరికాతోనే ముడిపడి ఉందిరా. రే, చిన్నప్పుడే అమ్మ నన్నపై దిక్కులో నుడవైతే అందరు నిన్ను చెడు పురుగులో చూస్తుంటే అయ్యో పాపం నీతో ఫ్రెండ్షిప్ చేశాను రా. అప్పటి నుంచి నిన్ను భరిస్తూనే ఉన్నాను రా. అరే అజయ్, వాళ్ళు తరివేస్తే ఇక్కడికి వచ్చావు. వద్దురా వద్దురా అంటే గొడవ అన్నావు, వద్దురా వద్దురా అంటే అప్పన్నావు, వద్దురా వద్దురా అంటే దొంగతనం అన్నావు. రే, ఆ దొంగతనం మనం చేయలేదని లోకానికి తెలియదురా, కానీ మనకి తెలుసు కదరా. అది మర్చిపోయి నా దగ్గర డబ్బులు ఉన్నాయని, సిమ్రన్ నా ఫ్రెండ్ అని, అసలు ఏం జరగనట్టు ఏదో పిక్నిక్ వచ్చినట్టుగా ఎంజాయ్ చేస్తున్నావు కదరా. రే, అయినా నువ్వు ఎలా పోతే మాకేంటి? నీతో పాటు మేము అందరూ అనుభవించాలా? రే, తాడు బొంగరలు నీకెందుకురా ప్రేమ తొక్క అని కమిట్మెంట్స్? దాని జీవితాన్ని నాశనం చేయడానికి. అయినా నీకు అసలు ఎవరి ఫీలింగ్స్ బాధలు అనవసరం. నువ్వు సుఖంగా ఉన్నావా లేదా అంతే. నువ్వెప్పుడు అంటుంటావే నీ చుట్టూ ఉన్న వాళ్ళందరినీ హ్యాపీగా ఉంచుతారని, అది కరెక్ట్ కాదురా. నువ్వు అందరినీ ముంచేస్తావు. అయినా నీతో మాటలు అనవసరం. చెయ్, నీకెంత చెప్పినా అర్థం కాదురా. నీకు జాబు కెరియరు వీటి వాల్యూ ఏం తెలుసురా? వెళ్ళరా బాబు, నీకు నీ ఫ్రెండ్షిప్ కో దండం. నిజంగా వాటి వాల్యూ అంటే నాకు తెలియదురా, కానీ నన్ను కొట్టి ఇంత బాధపడుతున్నావు అంటే అవి చాలా వాల్యుబులే ఉంటాయి. ఒరే, నన్ను ఇన్ని రోజులు భరించావు కదా, ఇంకొక 2 రోజులు నన్ను భరించరా. ఈ 2 రోజులు నేనేం చేసినా నువ్వు నన్ను ఆపకు. నిన్ను బయటికి తీసుకెళ్తున్నాను. నేనేం చేస్తానో నాకు తెలియదు, కానీ నువ్వు చెన్నై స్టాంపింగ్కి వెళ్తున్నావు అంతే. రే, నువ్వు నన్ను కొట్టావను, నన్ను ఎన్ని మాట్లాడినావు నాకు బాధగా లేదురా, కానీ నన్ను దిక్కులేడు వాడు అన్నావు కదరా. ఇన్ని రోజులు మీరు నాకున్నారు, మీరంతా నా వాళ్ళనుకున్నాను, కానీ ఈరోజు నా ఒటరితో నన్ను బాగా గుర్తు చేసేవారా. సోనూ సెట్తో డీల్ అన్నా, సూపర్ ఫాస్ట్ ట్రైన్కి ఎదురెళ్ళటం అన్నా 2 ఒక్కటే. పైగా నా గురించి మీకు పూర్తిగా తెలియదు. నీ గురించి తెలుసుకొని పుస్తకం రాసేంత టైం నా దగ్గర లేదు. నీకు కావాల్సింది డబ్బు. బయటికి తీసుకెళ్ళి చెరుకో 10 పని చేసుకుందాం. మిమ్మల్ని బయటికి తీసుకురావాలంటే చాలా ఖర్చు అవుతుంది, పైగా రిస్క్. అంత అన్అఫిషియల్గా మేనేజ్ చేయాలి. ఏ చేత కాదా?
सोनू सेठ, हैदराबाद का बादशाह। హలో कितने बार बोला समझ में नहीं आ रहा क्या? 3 రోజుల్లో వాళ్ళని కోర్టులో సబ్మిట్ చేస్తారు. కోర్టు ముందే వేసేస్తా. సార్ వాళ్ళు తీయలేదు. చిలో మత్ రఖ్ ద ఫోన్. హలో మాధవి, బాబుని అజయ్ని కోర్టు దగ్గర చంపేస్తారంట. ఎవరు? మళ్ళీ అదే బ్లాంక్ కాల్. అసలు ఎవరు ఫోన్ చేస్తున్నారు? ఏమో తెలీదు. నాకైతే చాలా భయంగా ఉంది. వాళ్ళు ఇక్కడికి వచ్చారు బేబీ. ఎవరు? బాబు అజయ్. డబ్బులు మేడం మీద ఉన్నాయా? లేవు, మెడ్రాస్లో ఉన్నాయి. మెడ్రాస్ టికెట్స్ ఏంట్రా డ్రామాలా? నేనెవరో తెలుసా? తెలుసు. నీ పేరు సోనూ సేట్, హైదరాబాద్ కా బాద్షా. అలా అని చెప్పి మద్రాస్ నీ దగ్గరికి రాదు కదా, మనమే తన దగ్గరికి వెళ్ళాలి. అక్కడ మొత్తం సెటిల్ చేసుకుందాం. మిమ్మల్ని తీసుకురావడానికి ఎంత రిస్క్ చేశానో తెలుసా? అది నీ హెడ్ఏక్. తీరా అక్కడికి వెళ్ళాక డబ్బు లేకపోతే? నీకు కావాల్సింది డబ్బులా సమాధానాలా? ఎలా టికెట్ల పని ఏదో చూడు. అసలే సీజన్ దొరకవు. మద్రాసులో డబ్బులు ఇస్తాట. రే మీరు ఇక్కడే ఉండండి, అబ్జర్వ్ చేస్తా ఉండండి. ఓకే? రేయ్ మళ్ళీ ఎక్కడికి వస్తున్నారా చీఫ్ ఫెలోస్? ఏదో బుద్ధిమంతులను రూమ్ అద్దెకిస్తే దొంగ నేను చెప్పామరా బుద్ధిమంతులు అని. ఇప్పుడున్న దానికన్నా పెద్ద కేసు నేను పొడిచి చంపేస్తాను. కెలక్కు కాలిపోయి ఉన్నాను. అరే అజయ్, మన అర్జున్కి మద్రాసు బయలుదేరాలి, పద. రే బాబు సారీ రా. నువ్వెందుకురా నాకు సారీ చెప్తున్నావు? నేనే నీకు చెప్పాలి. నేను చాలా బాధ పెట్టాను రా. అయినా మన ఇద్దరి మధ్య నేను ఆడే పరిస్థితి వస్తాను నేను ఎప్పుడు అనుకోలేదురా. లేకపోతే నేను నా హద్దులో ఉండేవాడిని. అరే నువ్వు నాకెవ్వరు లేని టైంలో పరిచయం అయ్యావురా. అప్పటి నుంచి నిన్ను నేను ఒక హక్కులా ఫీల్ అయ్యాను. నన్ను అభిమానించే మనుషులంటే నాకు పిచ్చిరా. నాకేం జరిగినా పర్లేదు, నేను తట్టుకోగలుగుతాను. కానీ నా నచ్చిన వాళ్ళు, నా చుట్టూ ఉన్న వాళ్ళు మాత్రం బాధపడుతున్నారన్నా, ఆనందంగా లేరన్నా నేను తట్టుకోలేనురా. రే ఆ రోజు పార్టీలో గొడవపడింది మన బేబీ నోడేదో అన్నాడనరా. అప్పు చేసింది మన సుబ్బుగాడు ఎక్కడ చచ్చిపోతాడో అనరా. దొంగతనం చేసింది ఆ లడ్డుగాడు మనందరినీ ఎక్కడ చంపేస్తాడో అనరా. చివరికి జైల్లో కూడా అలా ఉన్నది. వాళ్ళ నుంచి మనకి ఏ ఇబ్బంది రాకూడదనేరా. నిజమేరా, నువ్వు అన్నది నిజమే. నేను నీ తమ్ముడినో కాదు, బామ్మర్దినో కాదు, నాకంటూ ఏ రక్త సంబంధం లేదురా. కనీసం నన్ను మనిషిగా చూసే చుట్టాలు కూడా లేరురా. నాకన్నీ నువ్వేరా. నువ్వు అరే బాబు చచ్చిపోరంటే ఒక్క క్షణం కూడా ఎందుకు రాను కూడా అడగకుండా చచ్చిపోతారా. నువ్వంటే నాకంతా పిచ్చిరా. అలాంటిది నువ్వు నన్ను ఇంత అసహించుకుంటా అని తెలిసినప్పటి నుంచి నాకు ఏడవాలి ఉందిరా. కానీ ఏడిస్తే బాధ ఎక్కడ తగ్గిపోద్దా అని నేను ఫ్లైట్ ఎక్కించిన తర్వాతే తను తీర ఏడుద్దాం అనుకున్నాను రా. రై ఆ పోలీసులు నన్ను ఏదో చేస్తారని, ఆ గుండా నన్ను చంపేస్తారని నాకేం భయం లేదురా. కానీ మన ఇద్దరి మధ్యన జీవితంలో ఎప్పుడు రాని పరిస్థితి వచ్చినందుకు బాధపడుతున్నాను రా. తట్టుకోలేకపోతున్నాను రా. నా చుట్టూ ఉన్న వాళ్ళందరినీ నేను ముంచేస్తానన్నావు కదరా. నేను నిజంగా అలాంటి వాడిని కాదురా. నా జీవితంలో మొదటిసారిగా చివరిసారిగా ఎప్పుడు వాడిని మాట నీకోసం వాడుతాను రా. చనిపోయిన మా అమ్మ మీద చెప్తున్నాను రా. నీ జీవితం నాశనం నాకే ఉద్దేశం లేదురా. ఇప్పుడు నీకు ఇదంతా ఎందుకు చెప్తానో తెలుసా? భవిష్యత్తుతో మళ్ళీ మాట్లాడే అవకాశం నాకు దొరకపోవచ్చు. నేను ఇంతున్నప్పుడు మా అమ్మ నాన్న నా కళ్ళ ముందు చచ్చిపోతూ ఉంటే నేను ఏడుస్తూ చూడటం తప్ప ఏం చేయలేకపోయాను. కానీ ఇప్పుడు నేను నీకోసం ఏమైనా చేయగలను, చేస్తాను. నిన్ను ఎలాగైనా అమెరికా ఫ్లైట్ ఎక్కించేసిన తర్వాత నేనేమైపోయినా పర్లేదు. నేను రావడం వల్లే నీకు ఇంత నష్టం జరుగుతుంది అనుకుంటే నేను అసలు హైదరాబాద్ వచ్చేవాడిని కాదా. సారీ రాజే. బాబు కొట్టే దగ్గర నుంచి నీ మొహం చూడాలంటే సిగ్గుగా ఉందిరా. నీతో మాట్లాడకుండా ఒక్కరోజు కూడా ఉండలేకపోయారా. అలాంటిది నేను ఎలా దూరం చేసుకుంటాను రా. ఇప్పుడు చెప్తాను రా బాబు, అమ్మాయి అయినా అమెరికా అయినా నీ తర్వాతేరా, అంతా నీ తర్వాతేరా. Life is calling. The joy within is smiling. Oh, my heart is singing. Come on, life is calling. There's no falling. Let's go, go, yo.